ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడులు పాకిస్తాన్లో మంట పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్మీపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. సోదర ముస్లిం దేశానికి మద్దతు ఇవ్వకుండా ట్రంప్కు నోబెల్ బహుమతికి ఎలా ప్రతిపాదిస్తారని నిలదీస్తున్నాయి. యుద్ధ పిపాసి ట్రంప్ మీకు శాంతి కామకుడిలా కనిపిస్తున్నాడా అంటూ మండిపడుతున్నాయి. మునీర్ని పిలిచి ఇంత భోజనం పెట్టాడని ఏకపక్షంగా అమెరికాకు మద్దతిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన విందుకే పాకిస్తాన్ పడిపోయిందా? ఇరాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ భిన్నాభిప్రాయాలు ఎందుకు? అసలు పశ్చిమాసియాలో సెగలు కక్కే యుద్ధంపై పాక్ ప్రభుత్వం మౌనం ఎందుకు? లెట్స్ వాచ్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా ఎంట్రీ. యుద్ధం ఆపాలని పలు దేశాలు పిలుపు. అమెరికా దాడులపై పాక్ మౌనం ఎందుకు? సాధారణంగా యుద్ధం ప్రపంచంలో ఎక్కడ మొదలైనా ప్రతి దేశం ఒక స్టాండ్ తీసుకుంటుంది. యుద్ధంలో పోరాడే ఏదో ఒక పక్షానికి మద్దతు పలుకుతుంది, లేదంటే యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ చర్చలకు రావాలని పాశ్చాత్య దేశాలు పిలుపునిస్తున్నాయి. అమెరికా మాత్రం ప్రపంచానికి ముప్పు తొలగిపోయిందని చెబుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడాడు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమన్నారు. ట్రంప్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జీ వ్యాఖ్యానించాడు. ఇరాన్ యుద్ధంలో అన్ని పార్టీలు సంయమనం పాటించాలని సౌదీ అరేబియా కోరింది. ఇరాన్ అమెరికా అణు చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా దాడులపై ఖతార్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ అణు చర్చలకు తిరిగి రావాలని బ్రిటన్ ప్రధాని కేర్ స్టామర్ డిమాండ్ చేశాడు. ఇరాన్ అణు కార్యక్రమాలు అంతర్జాతీయ శాంతికి విఘాతమని ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టం చేశాడు. బలమైన దౌత్యం నిర్వహించి యుద్ధాన్ని ఆపాలని న్యూజిలాండ్ కోరింది. ఇరాన్పై అమెరికా దాడులను చిలీ అధ్యక్షుడు ఖండించాడు. ఐక్యరాజ్యసమితి నిబంధనలను అమెరికా ఉల్లంఘించి ఇరాన్పై దాడులు జరిపిందంటూ క్యూబా అధ్యక్షుడు విమర్శించాడు. ఇరాన్పై అమెరికా దాడిని మిలిటరీ దురాక్రమణగా వెనిజులా అధ్యక్షుడు ఆరోపించాడు. శాంతి కోసం దౌత్య చర్యలు చేపట్టాలని మెక్సికో పిలుపునిచ్చింది. ఇరాన్పై అమెరికా బలప్రయోగం ఆందోళన కలిగించిందని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ తెలిపాడు. దౌత్యపరంగానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాడు. ఇరాన్పై అమెరికా దురాక్రమణకు దిగిందని దీన్ని ఖండిస్తున్నామని హమాస్ ప్రకటించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం యుద్ధాన్ని ప్రకటించడమేనని యెమెన్కి చెందిన సాయుధ దళాలు ప్రకటించాయి. ప్రాంతీయ శాంతి భద్రతా స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని, దౌత్యపరంగానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చాడు. బలవంతుడిదే రాజ్యమన్నట్టుగా అమెరికా వ్యవహరిస్తోందని చైనా మండిపడింది. అమెరికా దాడులతో పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారుస్తోందని చైనా విమర్శించింది. అయితే ఇరాన్పై అమెరికా దాడి చేయడంపై ఓ ముస్లిం దేశం మాత్రం మౌనంగా ఉండిపోయింది. అదే ఉగ్రదేశం పాకిస్తాన్. యుద్ధ క్షేత్రంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సరిహద్దు పంచుకుంటున్న ఇరాన్ దాడులకు గురవుతుంటే ఇస్లామాబాద్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇరాన్పై దాడుల విషయంలో ప్రభుత్వ విధానం తప్ప ప్రతిపక్షాలు దీనిపై స్పందించలేదు. కానీ పాకిస్తాన్లో ప్రభుత్వం సైలెంట్గా ఉండడంతో ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. యుద్ధంలో ఇరాన్కు తాము మద్దతునిస్తున్నామని ప్రకటిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి చేసిన పాకిస్తాన్ మన్నుదన్న పాములా సైలెంట్ అవడం వెనుక కారణం ఉంది. జూన్ 22న ఇరాన్కు చెందిన 3 అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో తెల్లవారుజామున దాడి చేసింది. ఈ దాడికి ముందు రోజే పాకిస్తాన్ ఓ ఘనకార్యం చేసింది. అణ్వస్త్ర దేశాలైన పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నాడు. యుద్ధాన్ని ఆపినా నోబెల్ శాంతి బహుమతి వస్తుందో లేదోనని దిగులు పడ్డాడు. అలా ట్రంప్ దిగులు పడ్డాడో లేదో వెంటనే పాకిస్తాన్ యాక్షన్లోకి దిగింది. శాంతి దూత, శాంతి కాముకుడు, ప్రపంచ రక్షకుడు, యుద్ధాలను ఆపే వీరుడు మీరే. మీరు దిగులు పడితే మేం చూడలేము. మీకు శాంతి బహుమతి ఎందుకెవరో చూస్తామన్నట్టుగా ఇస్లామాబాద్ రెచ్చిపోయింది. వెంటనే నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడి పేరును ప్రతిపాదించింది. 2026 నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్కే ఇవ్వాలని కోరింది. నిజానికి ఇలాంటి ప్రతిపాదన ఏ దేశమూ చేయలేదు. పాకిస్తాన్ అత్యుత్సాహం చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. అయితే ట్రంప్ కోసం పాక్ నోబెల్ ప్రతిపాదన ఎప్పుడు చేసిందో తెలుసా? జూన్ 21న, అంటే శాంతి దూతగా ట్రంప్ను పాకిస్తాన్ ప్రతిపాదించిన మరుసటి రోజే ఇరాన్పై దాడులకు అమెరికా అధ్యక్షుడు ఆదేశించాడు. ఇదే పాకిస్తాన్ ప్రతిపక్షాలకు ఆయుధం చిక్కినట్లయింది. షెహబాజ్ ప్రభుత్వంపై ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి.
ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసిన ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ప్రతిపాదన చేయడం ఏమిటంటూ పాకిస్తాన్ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో తమ మద్దతు తెహ్రాన్కేనని ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పీటీఐ ఎంపీ అలీ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. సోదర ముస్లిం దేశం ఇరాన్పై దాడులకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ బహుమతి ప్రతిపాదించడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా నోబెల్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని మొహమ్మద్ ఖాన్ డిమాండ్ చేశాడు. ట్రంప్ శాంతికాముకుడనే వాదనే తప్పని అమెరికా అధ్యక్షుడే స్వయంగా నిరూపించుకున్నాడని జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం జేయూఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ విమర్శించాడు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్పై దాడులకు మద్దతునిచ్చే నాయకుడు శాంతిదూత ఎలా అవుతాడని రెహమాన్ నిలదీశాడు. ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని ఉపసంహరించుకోవాలన్నాడు. నిజానికి జూన్ 18న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లాడు. తలుపులు మూసేసి మీడియాను రాకుండా చేసిన గదిలో మునీర్తో ట్రంప్ లంచ్ చేశాడు. ఆ తర్వాతే ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ ప్రతిపాదించింది. నోబెల్ ప్రతిపాదనలు చేయడానికి పాక్ ఆర్మీ చీఫ్ను పిలిచి ట్రంప్ విందు ఇచ్చినట్టు ప్రచారమవుతోంది. ఇప్పుడు ఇదే పాకిస్తాన్లో ప్రకంపనలు రేపుతోంది. అనవసరమైన విషయాల్లో పాక్ వేలిపెట్టి పరువు పోగొట్టుకుంటోంది. ఒక లంచ్ కోసం అమెరికా వెళ్లి పాకిస్తాన్ పరువును ఆర్మీ చీఫ్ మునీర్ తాకట్టు పెట్టాడంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇరాన్ ప్రజలు రక్తంతో తడిసిన ట్రంప్ చేతులకు శాంతి బహుమతిని అందుకునే హక్కు లేదని మండిపడుతున్నారు. యుద్ధాలను ప్రోత్సహించే నాయకుడికి శాంతి బహుమతికి ఎలా ప్రతిపాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.